హాయ్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. అనిల్ రావిపూడి 10వ చిత్రం ఏంటనే దాని మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఆయన విక్టరీ వెంకటేష్తో కొలాబరేట్ అవుతున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఆయన 4 సినిమాలు, విక్టరీ వెంకటేష్తో 4 సినిమాలు, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, రీసెంట్గా మనశంకరరావు ప్రసాద్ గారు, ఈ 4 సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అంటే మనశంకరరావు ప్రసాద్ గారిలో ఆయన ప్రత్యేక అతిథి పాత్రలాగా దాదాపు ఒక 20-25 మినిట్స్ నిడివిగలిగిన పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో ఆయన పాత్ర కూడా ఒక కీలకమైనటువంటి ఇది పోషించింది. ఈ నేపథ్యంలో వాళ్ళ కాంబినేషన్లో 5వసారి వస్తున్న ఈ సినిమా మళ్ళీ సంక్రాంతి బరిలో, అంటే ఆల్రెడీ సంక్రాంతికి వరుసగా సంక్రాంతికి వస్తున్న మనశంకరరావు ప్రసాద్ గారి సినిమాలతోటి విజయాలు సాధించినటువంటి అనిల్ రావిపూడి మళ్ళీ తన నెక్స్ట్ సినిమాని సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు ఇప్పటి నుంచి సన్నాహాలు చేసుకుంటున్నారని ఆయన ఈ సినిమా సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంక్రాంతికి నా 10వ సినిమా వస్తుందని చెప్పి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి F4 అనే టైటిల్ పరిశీలిస్తున్నారని చెప్పి ఒక వార్త చక్కర్లు పడుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో F2 వచ్చింది, తర్వాత F3 వచ్చింది, ఇప్పుడు వచ్చే సినిమాకి F4 అంటే ఫెంటాస్టిక్ 4 అలాగా అర్థం వచ్చేలాగా ఆయన F4 అనే టైటిల్ పెట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్న చిత్రానికి సీక్వెల్గా కాకుండా F2, F3 దానికి సీక్వెల్గా, అంటే ఫ్రాంచైజీలో భాగంగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని మనకి చెప్తున్నారు. అంటే F2, F3లో వరుణ్ తేజ్ నటించడం మనం చూసాము. కాబట్టి F4లో కూడా వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో విక్టరీ వెంకటేష్తో జతకట్టినటువంటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా కోసం తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ మనశంకరరావు ప్రసాద్ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి అడిగితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి పాత్ర పోషిస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఈ సినిమా వరుసగా 9 విజయాలు సాధించిన తర్వాత అనిల్ రావిపూడికి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ కూడా అతను పాన్ ఇండియా సినిమా చేయాలి అంటే ఒక పెద్ద హీరో, ఒక ప్రభాస్ తోటి, ఒక ఎన్టీఆర్ తోటి, అల్లు అర్జున్ తోటి, వీళ్ళతోటి ఒక పాన్ ఇండియా సినిమా చేయాలనే ఒక దీనికి పోకుండా తనకి ఏదైతే ఇందులో అయితే పట్టుందో ఇక్కడే మన టాలీవుడ్లోనే ఒక సినిమా చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకోవడం, దానికి కట్టుబడి ఉండడం. అంటే క్రేజ్ ఉంది కదా అని చెప్పి తనకి పట్టు లేని దీంట్లో జోనర్లో సినిమాలు చేయడం ఇష్టం లేక ఆయన ఇక్కడే సీనియర్ హీరో తోటి, విక్టరీ వెంకటేష్ తోటి సినిమా చేస్తున్నారు. అంటే బాలయ్యతో బల్వంత్ సింగ్ ప్రీక్వెల్ చేస్తారని, చిరంజీవితో మళ్ళీ సినిమా చేస్తారని, అఖిల్తో సినిమా చేస్తారని, నాగార్జునతో సినిమా చేస్తారని, ఇలాగ రకరకాలుగా ఊహాగానాలు ఈ సంక్రాంతికి వస్తున్న మనశంకరరావు ప్రసాద్ గారి సినిమా విడుదలైన దగ్గర నుంచి, ఆ సినిమా సూపర్ హిట్ లాగా తెచ్చుకున్న దగ్గర నుంచి రకరకాల వార్తలు వింటూనే ఉన్నాము. కానీ ఆయన ఇప్పుడు హీరోలు అవైలబిలిటీ కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రస్తుతం త్రివిక్రమ్ తోటి ఆదర్శ్ కుటుంబం చేస్తూ, తర్వాత దృశ్యం 3 ఒకటి మాత్రమే కమిట్ అయినటువంటి విక్టరీ వెంకటేష్ తోటి కొలాబరేట్ అయ్యి చేయబోతున్నటువంటి సినిమాకి F4 అనే టైటిల్ పరిశీలనలో ఉందని. అలాగే సంక్రాంతికి అయితే పక్కాగా అది టైటిల్ F4 లేకపోతే ఇంకొకటి ఏంటనేది పక్కన పెడితే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో నిలిపేలాగా ఇప్పటి నుంచి, అంటే సినిమా మేకింగ్లో అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్గా, అంటే ఒక పూరి జగన్నాథ్ లాగా చాలా ఫాస్ట్గా చేస్తాడని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. అంటే పూరి జగన్నాథ్ అయితే బిజినెస్ మ్యాన్, ఇటువంటి సినిమాలు 50 రోజులు 60 రోజుల్లోనే తీయడం మనం చూసాము. ఇది అంటే విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించి చాలా పెద్ద స్పాన్ ఉన్నటువంటి సినిమా అయినా, నయనతార, మెగాస్టార్ చిరంజీవి, ఇంకా చాలా కాస్టింగ్ అది ఉన్నా కూడా దీన్ని కేవలం 85 రోజుల్లో తీసాడని చెప్తున్న దీంట్లో ఇప్పుడు ఈ ఒక సబ్జెక్ట్ ఓకే చేసుకొని మే, జూన్ నుంచి సెట్స్కి వెళ్ళినా కూడా హ్యాపీగా ఆయన సంక్రాంతికి సినిమాని విడుదల చేసేంత ఇది ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి 10వ విజయం, అనిల్ రావిపూడికి 10వ విజయాన్ని ఇచ్చే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.